Hi everyone, welcome back to our channel Rainbow Kids Tutorial. మనం ఫ్యామిలీ పార్ట్ 1లో ప్యాటర్నల్ అండ్ మ్యాటర్నల్ రిలేషన్స్ గురించి తెలుసుకున్నాం కదా. మనం ఫ్యామిలీ పార్ట్ 2 అంటే ఈ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ ఫ్యామిలీస్ గురించి తెలుసుకుందాం. మనం ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫ్యామిలీ ఉంటుంది కదా, మనం ఈరోజు ఆ విషయాన్ని డీటెయిల్గా తెలుసుకుందాం. టైప్స్ ఆఫ్ ఫ్యామిలీస్ దే ఆర్ న్యూక్లియర్ ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ, అడాప్టివ్ ఫ్యామిలీ, సింగిల్ పేరెంట్ ఫ్యామిలీ, blended family, childless family. First, we are going to discuss about nuclear family. A nuclear family consists of parents and their children only. అంటే ఇది చిన్న కుటుంబం, దీంట్లో తల్లిదండ్రులు మరియు వారి పిల్లలు మాత్రమే ఉంటారు. నెక్స్ట్, జాయింట్ ఫ్యామిలీ. A joint family includes relatives beyond the nuclear family. ఇందులో మనకి రిలేటివ్స్ కూడా ఉంటారు. జాయింట్ ఫ్యామిలీ పెద్ద కుటుంబం, దీంట్లో అత్తలు మామయ్యలు అంటే అంకుల్స్, ఆంట్స్ అండ్ దేర్ చిల్డ్రన్ వీఆర్ కాల్డ్ కజిన్స్. ఇలా చాలామంది ఉంటారు, గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ అడాప్టివ్ ఫ్యామిలీ. ఏ ఫ్యామిలీ దట్ ఇంక్లూడ్స్ చిల్డ్రన్ త్రూ అడాప్షన్. ఏ కుటుంబం అయితే పిల్లలను దత్తత ద్వారా కలిగి ఉంటుందో, దత్తత తీసుకోవడం ద్వారా పిల్లల్ని కలిగి ఉన్న ఫ్యామిలీనే మనం అడాప్టివ్ ఫ్యామిలీ అంటాము. నెక్స్ట్, సింగిల్ పేరెంట్ ఫ్యామిలీ. ఏ ఫ్యామిలీ విత్ ఓన్లీ వన్ పేరెంట్ ఎయిదర్ ఫాదర్ ఆర్ మదర్ అండ్ దేర్ చిల్డ్రన్. అంటే ఏ కారణంగా అయినా పిల్లలు తల్లిని లేదా తండ్రిని ఎవరో ఒక్కరిని మాత్రమే కలిగి ఉంటే అది సింగిల్ పేరెంట్ ఫ్యామిలీ. నెక్స్ట్, బ్లెండెడ్ ఫ్యామిలీ. ఏ ఫ్యామిలీ ఫార్మ్డ్ బై ద రీమ్యారేజ్. అంటే పెళ్ళైన జంట ఏ కారణంగా అయినా సరే మళ్ళీ పెళ్లి చేసుకోవడం ద్వారా ఏర్పడే ఫ్యామిలీయే బ్లెండెడ్ ఫ్యామిలీ. నెక్స్ట్, చైల్డ్లెస్ ఫ్యామిలీ. ఏ ఫ్యామిలీ హూ డస్ నాట్ హ్యావ్ చిల్డ్రన్ ఎయిదర్ బై చాయిస్ ఆర్ సర్కమ్స్టెన్స్. అంటే ఏ ఫ్యామిలీ అయితే పిల్లలను పరిస్థితుల కారణంగా కానీ లేదా వారు కావాలనే కనకపోవడం వల్ల కానీ కలిగి ఉండదో ఆ ఫ్యామిలీయే చైల్డ్లెస్ ఫ్యామిలీ. అర్థమైంది కదా పిల్లలు? ఇప్పుడు మీరు మీది ఏ టైప్ ఆఫ్ ఫ్యామిలీయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.